రెడీగా పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో 40 లక్షల మందికి రైతు భరోసా కట్. పెట్టుబడి సాయం పుట్టి ముంచే దిశగా నిబంధనల కత్తి నూరుతున్న సర్కార్. పీఎం కిసాన్ను చూసి వాత సాగు సంక్షేమానికి భారీ కోత. పీఎం కిసాన్ వస్తున్న వారికి రైతు భరోసా సాయం, రాష్ట్రంలో పెట్టుబడి సాయానికి అవే నిబంధనలు వర్తించబోతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. మోడీ విధానాలనే ఆదర్శంగా భావిస్తున్న రేవంత్, అసెంబ్లీ సాక్షిగా చెప్పకనే చెప్పిన మంత్రి తుమ్మల. కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిబంధనలను అసెంబ్లీ ముందు ఉంచడం దేనికి సంకేతం? ఇదే జరిగితే కుటుంబంలో ఒక్కరికే రైతు భరోసా. 70 లక్షల నుంచి 30 లక్షలకు తగ్గనున్న లబ్ధిదారులు. ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు ఉన్న కట్. రైతు భరోసా లబ్ధిదారులని 56% తగ్గించేలా కొర్రీలకు సిద్ధమవుతున్న సర్కార్. సో ఇది రైతు భరోసా మీద ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన అయితే ఏదైతే ఉందో అది కేవలం రాష్ట్రంలో ఎంతమందికి వస్తుందో కేవలం ఆ రైతులు మాత్రమే అర్హులు అయ్యే విధంగా రైతు భరోసాకు ప్రభుత్వం గైడ్ లైన్స్ సిద్ధం చేసింది అన్నటువంటి చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. అదే జరిగితే కనుక దాదాపుగా 70 లక్షల మంది రైతుల నుంచి అది కేవలం 30 లక్షల మంది రైతులకు మాత్రమే రైతు భరోసా వర్తించబోతుంది. అంటే 70 లక్షలు ఉన్నటువంటి రైతులందరూ కూడా కేవలం 30 లక్షల రైతులకైతే దాదాపు 40 లక్షల మంది రైతులు ఈ రైతు భరోసా పథకానికి అనర్హులు కాబోతున్నారు. కేవలం ఒక 30 లక్షల మంది రైతులకు మాత్రమే రైతు భరోసా అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా రైతు భరోసా అంటే రైతు బంధు అనేది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ ఎవరైతే భూమి ఉందో, ఎంత భూమి ఉందో అంత వాళ్ళందరికీ కూడా ఎకరానికి 10,000 రూపాయల పంట పెట్టుబడి సాయం అందించుకుంటూ వచ్చేది. దాదాపుగా 90% పైగా రైతులందరూ కూడా చిన్న సన్నకారు రైతులే. వాళ్ళందరికీ కూడా నేరుగా లబ్ధి జరిగింది. కానీ వాటిలలో కూడా చాలామంది ఇప్పుడు ఆ 90% ఎవరైతే చిన్న లేదంటే మధ్యతరహా రైతులు ఎవరైతే ఉంటారో, సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలామందికి లోన్స్ ఉంటాయి, లేకపోతే ఐటీ రిటర్న్స్ చెల్లించే వాళ్ళు ఉంటారు, దాంట్లో ఉద్యోగులు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. సో వాళ్ళందరికీ కట్ చేసుకుంటూ పోతే కేవలం 30 లక్షల మందికి మాత్రమే రైతు భరోసా అందే అవకాశం కనిపిస్తుంది. ఆ రకంగా ప్రభుత్వం అడుగులు ముందుకేస్తుంది. కాంగ్రెస్ రైతు భరోసా హామీ ఎకరానికి 15,000 అని చెప్పింది. అమలుకు ఏటా అవసరమయ్యే నిధులు 24,000 కోట్లు. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు లబ్ధిదారులు సీజన్కు 70 లక్షల మంది. కాంగ్రెస్ ప్రభుత్వం కోతలు పోగా మిగిలే రైతులు కేవలం 30 లక్షల మంది రైతులు మాత్రమే. అంటే రైతు భరోసా ఇవాళ 10,000 కాదు, మేము 15,000 ఇస్తామని పెంచారు. బట్ టోటల్గా రైతుల సంఖ్య తగ్గించే ప్రయత్నం జరుగుతోంది అనేది. ఎందుకంటే స్వయంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొన్న పీఎం కిసాన్ సమ్మాన్ దానికి సంబంధించి అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావించారు అది అంటే ఆ రకంగా అదే ఆ డేటా అవలంబించి అదే డేటా ఫాలో అయ్యి రైతు భరోసా సాయం అందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది అంటూ చెప్పకనే చెప్పినట్టుగా తెలుస్తోంది. సాయం రాని వాళ్ళు ఎవరైతే వీళ్ళే కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా సరే ఒక్కరికి మాత్రమే పెట్టుబడి సాయం అందబోతోంది అని. కనీసం 2 వరుస సంవత్సరాలు ఆదాయ పన్ను చెల్లించిన వారు ఒక్కరున్నా కూడా ఆ కుటుంబానికి రైతు భరోసా రాదు. ఈ కుటుంబాలకు రాదు, ప్రజాప్రతినిధులకు రాదు, ప్రభుత్వ ఉద్యోగులకు రాదు, పెన్షనర్లకు రాదు, డాక్టర్లకు రాదు, ఇంజనీర్లకు, లాయర్లకు, చార్టర్డ్ అకౌంటర్లకు, ఆర్కిటెక్ట్స్కి, ఇతర ప్రొఫెషనల్స్కి రైతు భరోసా వర్తించే అవకాశం కనిపించట్లేదు. పూర్తిగా ఈ రకమైనటువంటి గైడ్ లైన్స్ని ప్రభుత్వం ఫాలో కాబోతుంది అన్నటువంటి వాదన చాలా తెలుస్తోంది. దాదాపు 40 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పటికే రైతు భరోసా పైన అసెంబ్లీలో చర్చ నిర్వహించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం నిబంధనల్ని వర్తింపజేస్తామంటూ పరోక్ష సంకేతాలు ఇచ్చిందని రాజకీయ, వ్యవసాయ రంగ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకు పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తే అర్హులైన రైతుల సంఖ్యలో భారీగా కోతపడే ప్రమాదం ఉంది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ప్రతి సీజన్లో సుమారు 70 లక్షల మందికి రైతు బంధు కింద పెట్టుబడి సాయం అందించింది. కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ పథకం కింద 30 లక్షల మందికి మాత్రమే పెట్టుబడి సాయం అందుతోంది. సో అదే ఆ రూల్స్ ఫాలో కాబోతుంది. ఆ రూల్స్ ఫాలో అయితే 70 లక్షల మంది రైతుల్లో 40 లక్షల మంది రైతులు కట్ కాబోతున్నారు. కేవలం 30 లక్షల మందికి మాత్రమే రైతు భరోసా రాబోతుంది అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక రైతు భరోసా ఎగవేత పైన బరిగీసి కొట్లాడాలే అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతులకు పిలుపునిస్తారు. పెట్టుబడి సాయం మోసంపై ఎదిరించండి, ఆంక్షలు, కోతల ఎత్తులను చిత్తు చేయండి, సగం మంది రైతులకు ఎగనామం పెట్టే కుట్ర చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ను నిలదీయండి అంటూ కేటీఆర్ పిలుపునిస్తున్నారు. ప్రతి ఎకరాకు పెట్టుబడి కోసం పట్టుబట్టండి, కాంగ్రెస్ మోసపూరిత వైఖరిపై చర్చ పెట్టాలి, మేల్కొనకపోతే గోస మాత్రమే మిగులుతుంది. బహిరంగ లేఖలో రైతన్నలకు కేటీఆర్ పిలుపు. సో రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం జరుగుతోంది. టోటల్గా రైతు భరోసా రైతుల సంఖ్య తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. అట్లా సంఖ్య తగ్గించినా ఎగ్గొట్టినా వీటిపైన రైతులు తిరగబడండి, రైతులు ప్రశ్నించండి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తెలంగాణ రైతాంగానికి ఒక బహిరంగ లేఖ రాశారు. సో తాము అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంగా ఉన్నప్పుడు ఎకరానికి 10,000 ఎన్ని ఎకరాలన్నా కూడా అందరికీ లబ్ధి జరిగే విధంగా పారదర్శకంగా రైతు బంధు అందించాం. కానీ రైతు భరోసా పేరు చెప్పి రైతుల్ని మోసం చేసి ఏకంగా లక్షలాది రైతుల్ని రైతు భరోసాకు దూరం చేయబోతుంది. దాంతోపాటుగా ఇప్పటికే 2 వరుస సీజన్లు రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. సో వాటిపైన కూడా ప్రభుత్వాన్ని నిలదీయండి అంటూ కేటీఆర్ పిలుపునిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల గండాన్ని దాటడం కోసం మాయోపాయాలు చేసి పెట్టుబడి సాయానికి పూర్తిగా గోరీ కట్టే ఘోరాలు చేయబోతున్నారు. అన్నదాతలారా తస్మాత్ జాగ్రత్త. వంచనను గ్రహించి ఆందోళన చేయాల్సిన తరుణం ఇది. ఇప్పుడు మేల్కోకపోతే భరోసా ఉండదు, గోసనే మిగులుతుంది. సర్కారు తీరు చూస్తుంటే అర్థం లేని కొర్రీలు కోతలతో అరకొరగా అమలు చేసి రైతు భరోసా ఇచ్చేశామని చెప్పి చేతులు దులుపుకోవాలని కుట్ర చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. కొత్తగా సంక్రాంతి తర్వాత రైతు భరోసా అనే రాగం ఎందుకు అందుకున్నారు? ఇప్పుడు వేసేది వానాకాలం పైసలా, యాసంగివా? ఒక్క పంటకే ఇస్తారా, రెండింటికి ఇస్తారా? ఈ కుట్రను గుర్తించాలి అంటూ రైతులకు లేఖ రాశారు కేటీఆర్. రైతాంగం అందరూ కూడా అలర్ట్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి అంటూ కూడా ఆయన పిలుపునిస్తున్నారు. పెట్టుబడి సాయం అందక అప్పుల పాలు, మరో 2 రైతుల ఆత్మహత్య. పంట పెట్టుబడి కోసం అప్పు చేసిన తేజావతి శ్రీను, మిర్చి దిగుబడి రాక నష్టం. 3 లక్షల దాకా అప్పుల పాలు. వరి పత్తి వేసి దిగుబడి రాక నష్టపోయిన బుక్యా రాజు అనే రైతు. 8 లక్షలకు చేరిన రుణభారం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం. సో రైతు బంధు సకాలంలో అందకపోవడంతో లేదా రైతు భరోసా ఇస్తామన్నటువంటి సాయం సకాలంలో అందకపోవడంతో రైతాంగం మళ్ళీ అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి. ఆ అప్పులు చెల్లించలేక, ఆ వడ్డీలు కట్టలేక అప్పుల భారం పెరిగి ఆత్మహత్య శరణ్యమని మళ్ళీ రైతాంగం ఆత్మహత్య బాట పడుతోంది. సో మనం సమగ్రంగా ఇది ఇంకా లోపల పేజీలో మనం చూడొచ్చు. భరోసా ఎగవేత పైన బరిది గీసి కొట్లాడాలే, భూబంధం తెంచుతారా? రైతు భరోసా విధి విధానాలను నిర్ణయిస్తామని కేబినెట్ సబ్ కమిటీ వేసి కాలయాపన చేసిండ్రు. జిల్లాలో సదస్సులు పెట్టి అభిప్రాయ సేకరణ అంటూ ఇంకొంతకాలం సాగదీసిండ్రు. ఎన్నికల ముందు ఎవరి అభిప్రాయాలను తీసుకుని ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. ఇప్పుడెందుకు ఈ నాటకాలు? ఎన్నికల ఏరు దాటగానే తెప్ప తగలేస్తున్నారా? ఏడాదిగా లీకులు ఇస్తూ ఆదాయ పన్ను కట్టే వాళ్లకు, పాన్ కార్డు ఉన్న వాళ్లకు రైతు బంధు కట్టని పత్రికల్లో కథనాలు రాయించిండ్రు. లక్షలాది మంది ఉద్యోగులకు భూమితో బంధం తెంపేస్తారా? బ్యాంకుల్లోనూ సులభంగా రావడం కోసం ఐటీ చెల్లించి పాన్ కార్డు తీసుకున్న వాళ్ళందరి నోట్లో మన్ను కొడతారా అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి ఎటు తేల్చకుండా సంబంధం లేని అంశాలను తెరపైకి తెచ్చి చర్చను అతి తెలివితో పక్కదారి పట్టించాడు. బాగా అలవాటైన అటెన్షన్ డైవర్షన్ జిమ్మికులను ప్రదర్శించాడు. రైతు భరోసా పథకంపై ఆంక్షలు, అనుమానాలు వేటికి సమాధానం చెప్పకుండా దాటవేశారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రైతు బంధు పథకంపై పచ్చి అబద్ధాలతో దుష్ప్రచారం చేశారు. అన్నం పెట్టే రైతును దొంగలా చిత్రీకరించే దుర్మార్గానికి ఒడిగట్టారు అంటూ రైతులకు రాసిన లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. రైతు భరోసాపై కాంగ్రెస్ పరార్. ప్రతి రైతు ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. రైతులందరికీ ఇస్తారా లేదా? శాసనసభలో ప్రశ్నిస్తే సమాధానం లేదు. సో మొన్న శాసనసభలో స్వల్పకాలిక చర్చ సాగింది. దానిపైన ఎటువంటి స్పష్టత ప్రభుత్వం ఇవ్వలేదు. రైతు భరోసా సంక్రాంతి తర్వాత ఇస్తామని చెప్పారు. నిజంగా ఏ రైతుకి ఇస్తారు, ఎటువంటి రైతుకి ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు, ఎంతమందికి ఇవ్వరు, ఇంతవరకు కూడా స్పష్టంగా ఒక గైడ్ లైన్స్ అనేది ప్రభుత్వం దగ్గర లేవు. గైడ్ లైన్స్ రూపొందించుకోలేదని స్వయంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొన్న అసెంబ్లీలో ప్రకటించారు. బట్ సంక్రాంతి అనేది చాలా ఇంకా దగ్గరికి వచ్చింది. ఒక 20 డేస్, హార్డ్లీ ఒక 20 డేస్ కనిపిస్తుంది మాత్రమే. 20 డేస్ దూరంలోనే సంక్రాంతి ఉంది. ఈ 20 డేస్లో గైడ్లైన్స్ ఎప్పుడు రూపొందించుకుంటారు? రైతాంగం ఎదురు చూస్తుంది పెట్టుబడి సాయం కోసం. ఏ రైతుకి ఇస్తారు, ఏ రైతుకి ఇవ్వరు, అసలు నిజంగా మాకు వస్తుందా మాకు రాదా అన్నటువంటి గందరగోళం మధ్య రాష్ట్ర రైతాంగం ఉంది. సో గతంలో దాదాపుగా 11 విడతల్లో 73,000 కోట్లకు పైగా రూపాయలు నేరుగా రైతులకు జమ అయినాయి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. సో దాంట్లో ఎవరికి ఎటువంటి అనుమానాలు అక్కర్లేకుండా స్ట్రైట్గా ఆ సమయానికి పంట కరెక్ట్గా ఎప్పుడు పెట్టుబడి సాయం అందాలో అప్పుడే రైతాంగానికి నేరుగా చేరింది. కానీ ఇవాళ రైతులు ఎదురు చూస్తున్నారు. దాదాపుగా 2 సీజన్లు టోటల్గా రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. నిజంగా అసలు సంక్రాంతి తర్వాత ఇస్తామన్నటువంటి ఆ సాయం కూడా మాకు వస్తుందా మాకు రాదా, మేము దీంట్లో అసలు అర్హులం ఉంటామా అర్హులము ఉండమా అన్నటువంటి గందరగోళం, ఆ ఆందోళన, ఆ ఉత్కంఠ రైతుల్లో కనిపిస్తూ ఉంది. మనం చూస్తున్నాం మరో 2 రైతుల ఆత్మహత్య. దిగుబడులు రాక అప్పులు తీరక మానుకోట, వరంగల్ జిల్లాలో 2 బలవన్మరణం పాలు కావాల్సి వచ్చింది. బడేబాయ్ బాటలో చోటేబాయ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో కుతంత్రం కూడా చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ మార్గదర్శకాలనే రైతు భరోసాకు కూడా వర్తింపజేస్తామని చెబుతుంది. మనం చూస్తున్నాం భరోసాకు భారీ కోత పడబోతున్నట్టుగా. ఆర్థిక పరిస్థితి బాగా లేకే రైతు భరోసా ఇవ్వలేదు అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసినటువంటి
కామెంట్ ఒకటి చూడొచ్చు. శాసనసభలో మంత్రి తుమ్మల పెట్టినటువంటి పీఎం కిసాన్ నిబంధనల ప్రకారం వీళ్ళందరూ అనర్హులు కాబోతున్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, జీతాలు పొందేవారు, పెన్షనర్లు, ఆదాయ పన్ను చెల్లించేవారు, తర్వాత డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంట్లు, ఆర్కిటెక్ట్స్ వంటి నిపుణుల ప్రొఫెషనల్ బాడీల్లో నమోదు చేసుకుని ప్రాక్టీస్ చేయడం ద్వారా తమ వృత్తిని కొనసాగిస్తున్నారు. సో ఒకవేళ కనుక నిజంగా పీఎం కిసాన్ ఆ మార్గదర్శకాలే పాటిస్తే టోటల్గా వీళ్ళందరూ కూడా ఎఫెక్ట్ కాబోతున్నారు. దాదాపుగా ఒక 40 లక్షల మంది రైతులకు రైతు భరోసాలో కట్టు కాబోతోంది. నేరాల అడ్డాగా హైదరాబాద్, ఏడాదిలో 41% పెరిగిన క్రైమ్ రేట్. నిరుడు 25,488 కేసులు, ఈ ఏడు 35,944 కేసులు. పెరిగిన దాడులు, హత్యోదంతాలు, ప్రాపర్టీ ఘటనలు సిటీ పోలీస్ 2024 వార్షిక నివేదికలో వెల్లడైనటువంటి వాస్తవం ఇది. సో హైదరాబాద్ అనేది ఒక బ్రాండ్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మసకబారుతోంది అనే దానికి ఇది కూడా ఒక కారణంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే చాలా పీస్ఫుల్గా ఉండే హైదరాబాద్ను కోరుకుంటారు. అట్లా ఉన్నప్పుడే హైదరాబాద్ ఒక ప్రపంచ కీర్తి మరింతగా ప్రపంచం ముందు తన కీర్తి పెంచుకుంటుంది. కానీ ఇట్లా లా అండ్ ఆర్డర్ బాగా అదుపు తప్పి నేరాల అడ్డగా హైదరాబాద్ మారుతుంది అన్నటువంటి ఆందోళనతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్పై కూడా దెబ్బ పడే అవకాశం ఉంది. హైదరాబాద్ యొక్క కీర్తి ప్రతిష్టలు మసకబారే అవకాశం ఉంది. అటువంటి ఆందోళన కనిపిస్తోంది. హైదరాబాద్లో ఏడాది భారీగా నేరాలు పెరిగిపోయాయి. 2023తో పోలిస్తే 2024లో 41% నేరాలు పెరిగినట్టు వార్షిక నివేదిక వెల్లడించింది. నగర పోలీస్ కమిషనరేట్కు సంబంధించిన 2024 వార్షిక నివేదికను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సిటీ పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి నిన్న రిలీజ్ చేశారు ఆయన. సో మనం ఒకసారి ఇక్కడ డీటెయిల్గా మనం చూడొచ్చు. సిటీలో పెరిగినటువంటి నేరాలు, ఘోరాలు, మొత్తం ఎఫ్ఐఆర్లు, తర్వాత బిఎన్ఎస్ ప్లస్ ఎస్ఎల్ఎల్ కేసులు, తీవ్రమైన దాడులకు సంబంధించినటువంటి నేరాలు, ప్రాపర్టీకి సంబంధించినటువంటి తీవ్ర నేరాలు, పోస్కో కేసులు 2023-24. సో ఈ కలర్ బాక్స్ అనేది 2023లో, ఇది ఈ కలర్ అనేది 2024లో. అన్నిట్లో కూడా నేరాల సంఖ్య ఎక్కువగా పెరిగినట్టు మనకు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. మనం చూడొచ్చు. క్లోజ్ ఇది కట్ చేయి. మొత్తం ఎఫ్ఐఆర్లు అంటే ఆ రోజు 2023 ఇది 25,488 మొత్తం ఎఫ్ఐఆర్లు అయితే 35,944 2024 మొత్తం ఎండింగ్కి వచ్చేసినాయి. ఇక్కడ బిఎన్ఎస్ ప్లస్ ఎస్ఎల్ఎల్ కేసులు అంటే 23,708 ఉంటే అది 28,005 అయింది. తీవ్రమైన దాడులకు సంబంధించిన నేరాలు 5,098 ఉంటే అవి 8,447కు పెరిగినాయి. ప్రాపర్టీకి సంబంధిత తీవ్ర నేరాలు చూస్తే 3,551 2023 ఇయర్ ఎండింగ్కి అయితే, అంటే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. తర్వాత ఇప్పుడు 2024 కరెక్ట్గా 1 ఇయర్లో 5,328 తీవ్రమైన నేరాలు పెరిగినాయి. పోస్కో కేసులు 371 ఉంటే ఇప్పుడు 449 అని. సో 2023 ఇయర్ ఎండింగ్ ఇప్పుడు 2024 ఇయర్ ఎండింగ్ కంపేర్ చేస్తే నేరాల సంఖ్య ఎట్లా పెరిగిందనేది మనం చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాం. సో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి అనే దానికి ఇది నిదర్శనంగా, సాక్షిగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక శాంతి భద్రతలకు నిలవుగా ఉండాలి. లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి, కంపెనీలు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అట్లా కాకుండా ఏకంగా 1 ఇయర్లోనే 41% నేరాలు పెరిగినాయి, క్రైమ్ రేట్ పెరిగింది అంటే చాలా ఆందోళన కనిపిస్తుంది. హైదరాబాద్లో ఇంకా శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ ఎట్లా కంట్రోల్లో ఉంటాయి, అసలు కంట్రోల్లో ఉంటాయా, కంట్రోల్లో ఉండవా, ప్రభుత్వం శాంతి భద్రతల పైన ఒక సమగ్రంగా పర్యవేక్షణ చేస్తుందా లేదా అన్నటువంటి ఆందోళన సర్వత్రా కనిపిస్తోంది. రైట్, ఇక మద్యమానేరు ముంపు గ్రామాల్లో నయా దందా. ఇందిరమ్మ ఇళ్లకు అప్లికేషన్ల ప్రక్రియ మొదలవక ముందే దరఖాస్తుల స్వీకరణ. 18 ఏళ్లు నిండిన వారికి పట్టాలు, పరిహార ప్యాకేజీలు ఇప్పిస్తామని హామీ. దళారీ అవతారంలో కాంగ్రెస్ నాయకులు నేరుగా పంచాయతీ ఆఫీసులోనే దుకాణం, కార్యదర్శి లేకుండానే దరఖాస్తుల స్వీకరణ. సిరిసిల్ల జిల్లా కొదురుపాకలో నిర్వాకం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్లు 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు పట్టా, పరిహార ప్యాకేజీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులని ఈ వార్త మనం చూస్తున్నాం. రైట్, ఇక మరొక వార్త చూస్తే సిరుల వేణి సింగరేణి 104 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం. నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం. సంస్థను వెంటాడుతున్నటువంటి సమస్యల, సవాళ్లు ఉన్నాయి. సింగరేణిలో మొత్తం 40 గనులుంటే 22 భూగర్భ గనులే. వీటిలో ఉత్పాదక వ్యయం అధికం కావడంతో ఏటా 3,000 కోట్లు నష్టాలు వస్తున్నాయి. కొత్తగా ఉత్పత్తి ప్రారంభించాల్సినటువంటి గనులకు కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ నుంచి సకాలంలో అనుమతులు రావడం లేదు. ఈ కారణంతోనే నైని కోల్ బ్లాక్ 4 ఏళ్లుగా ముందుకు సాగడం లేదు. ఉత్పత్తి నిరుడు 72 మిలియన్ టన్నులు ఉండగా ఈ ఏడాది 74 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని సంస్థ నిర్దేశించుకుంది. ఆర్థిక సంవత్సరానికి ఇంకా 100 రోజులే గడువు ఉండగా రోజుకు 2.7 లక్షల టన్నుల బొగ్గును వెలికి తీస్తేనే లక్ష్యం పూర్తవుతుంది. ఇతర ఖనిజ తవ్వకాలపైన గురి. లిథియం సహా
ఇతర ఖనిజాల తవ్వకాలపైన కూడా సింగరేణి దృష్టి సారించింది. జియోథర్మల్, గ్రీన్ హైడ్రోజన్, అమ్మోనియం నైట్రేట్ తయారీకి చర్యలు చేపట్టింది. టీజీ జెన్కోతో కలిసి రామగుండంలో కొత్తగా థర్మల్ విద్యుత్ ప్లాంట్ను నిర్మించనుంది. రాజస్థాన్లోని సోలార్ ప్లాంట్ను నిర్మించనుంది. ఇంతటి ఘనకీర్తిని కలిగిన సింగరేణిని పలు సమస్యలు వెంటాడుతున్నాయని ఈ వార్త మనం చూస్తున్నాం. మరొక వార్త చూస్తే, బతుకమ్మ లేని తెలంగాణ తల్లి మాకొద్దు, తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ సర్కారు దాడి చేస్తోంది అంటూ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ఆర్ఐల పాత్ర అపూర్వం. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ జాగృతి సహా పలు ఎన్ఆర్ఐ సంస్థల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ దాడిని తిప్పికొడదామంటూ తెలంగాణ ఎన్ఆర్ఐలు చెబుతున్నారు. బతుకమ్మ పోరాటంలో భాగస్వాములు అవుతామంటూ వాళ్ళు స్పష్టం చేస్తారు. బతుకమ్మ పండుగకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎంతో కృషి చేశారని సందర్భంగా ఎన్ఆర్ఐలు కొనియాడారు. తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడిని తిప్పికొట్టడంలో తాము భాగస్వామ్యం అవుతామంటూ ప్రకటించారు. తెలంగాణ తల్లికి గెజిట్ అవసరమా? జొన్నలు, మక్కలు విదేశాల్లో కూడా పండుతాయని, అలాంటప్పుడు అవి తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమంటూ ప్రభుత్వం చెప్పడం సరికాదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. విగ్రహం మార్పు విషయంలోనూ ప్రభుత్వం గోప్యత పాటించని, అంత అవసరం ప్రభుత్వానికి ఎందుకు అని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఇప్పటికే స్పష్టమైన వైఖరి ప్రకటించి ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. ఖచ్చితంగా గ్రామాన తెలంగాణ జాగృతి తరపున తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేస్తాం. అంటే ఉద్యమంలో ఏ తెలంగాణ తల్లిని అయితే ఆరాధించామో ఆ తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేసి ఇవాళ ఏకంగా తెలంగాణ తల్లినే మార్చారు. ఈ అంశాన్ని గ్రామాన్ని తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఉద్యమం నాటి తెలంగాణ తల్లినే పూజిస్తాం. ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి తల్లి ముమ్మాటికి కాంగ్రెస్ తల్లి అనేదే ఎమ్మెల్సీ కవిత చెప్తున్నారు. గ్రామాన ఇదే విషయం స్పష్టం చేస్తాం. తెలంగాణ ఉద్యమ కాలం నాటి తెలంగాణ తల్లి విగ్రహం, ఆ రూపం ఏదైతే ఉందో దాన్నే పూజిస్తాం. ఆ రకంగా ప్రజల్ని ఆలోచింపజేస్తాం, ప్రజల్ని జాగృతపరుస్తామంటూ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేస్తూ ఉన్నారు. సీఎంకు పాలన చేతకాకే ఆరోపణలు, హామీలు నెరవేర్చకుండా విమర్శలు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాసం వినయ్ భాస్కర్ అసెంబ్లీ వేదికగా రేవంత్ అబద్ధాలు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడుతున్నారు. నల్గొండ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? మంత్రి కోమటిరెడ్డికి బీఆర్ఎస్ నల్గొండ జిల్లా నేతల సవాల్. ఆయన రాజకీయ అవివేకి అని విమర్శ. నల్గొండకు కేసీఆర్ ఏమీ చేయలేదనడంపై ఫైర్ అవుతున్నారు. బీఆర్ఎస్ పాలనలోనే ఫ్లోరైడ్ నుంచి విముక్తి, ఏళ్లుగా పట్టిపీడించిన ఫ్లోరైడ్ రక్కస్ నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాకు బీఆర్ఎస్ పాలనలోనే విముక్తి లభించిందంటూ ఎమ్మెల్సీ కోటిరెడ్డి గుర్తు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాడు కేసీఆర్ వ్యవసాయ నీటిపారుదల రంగాల్ని కొత్త పుంతలు తొక్కించారని, కాళేశ్వరం ద్వారా సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాలకు తాగునీటిని అందించారని చెప్పారు. నల్లగొండలో ఒక్క రోడ్డైనా వేశారా? 10 ఏళ్లలో కేసీఆర్ ఏమీ చేయలేదని వ్యాఖ్యానించడం కోమటిరెడ్డి దివాలా కోరుతనానికి నిదర్శనం అంటూ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మండిపడ్డారు. రైట్గా ఉద్యోగ ఖాళీలపైన శ్వేతపత్రం ప్రకటించాలి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా రాజ్యాంగ హననం, కోర్టుల్లోని కేసులపై రేవంత్ పచ్చి అబద్ధాలు, అల్లు అర్జున్ భుజంపై తుపాకీ పెట్టి సినిమా ఇండస్ట్రీని లొంగదీసుకునే యత్నం. విలేకరుల సమావేశంలో దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, మరొక వార్త చూస్తే, 5 ఎకరాలపై అడ్డగోలు వాదనలు, రాజధాని నడిబొడ్డున బిగ్ స్కెచ్, కథనంపై పెద్దల్లో ప్రకంపనలు, ప్రభుత్వ స్థలం ఆక్రమణపై ఉన్నతాధికారులు సీరియస్, దిద్దుబాటు చర్యలకు రంగం సిద్ధం. స్థలాన్ని స్వాధీనం చేసుకున్న రెవెన్యూ శాఖ అధికారులు తమ ఆధీనంలోనే ఉందన్న తహసీల్దార్ అని వార్త చూస్తున్నాం. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 ప్రధాన రహదారిలో 15 రోజుల క్రితం ప్రభుత్వ స్థలమని రాసిన బోర్డు ఆదివారం మధ్యాహ్నం బోర్డులు తొలగించినటువంటి దృశ్యం మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. దీపం ఉన్నప్పుడే చక్కబెట్టేద్దాం, ముఖ్య నేత కంటే ఆమె ప్రసన్నమే పవర్ఫుల్, అమ్మ దయ ఉంటే పోస్టులు, సీట్లు, టిక్కెట్లు పక్కా, నామినేటెడ్ పోస్టుల కోసం ప్రత్యేక కౌంటర్ అని వార్త చూస్తున్నాం. అమ్మ ఆశీర్వాదం కోసం ఆ పార్టీ నేతలు జూబ్లీ హిల్స్కు పరుగులు పెడుతున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో ముఖ్య నేత మాట కంటే ఆ అమ్మ ఆశీస్సులకే పవర్ ఎక్కువట. అమ్మ దయ ఉంటే నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఉద్యోగుల బదిలీలు ఏందంటే అది చకచక జరిగిపోతుందని నేతలు బలంగా నమ్ముతున్నారట. పార్టీ ఆఫీసు వద్ద కన్నా అమ్మ ఇంటి వద్దే ఎక్కడ ఎక్కువ సందడి ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేతలే అంటున్నారు. కమిషన్ తక్కువ, సర్వీస్ ఎక్కువ. రాష్ట్రంలో ముఖ్య నేతకు సమాంతరంగా మరో పవర్ సెంటర్గా మారుతున్నప్పటికీ కీలక నేతలు కూడా నోరు మెదపలేని పరిస్థితి నెలకొందని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. అమ్మ ఆశీర్వాద బలం, రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అధిష్టానం ప్రతినిధి అభిప్రాయం తీసుకోవడం ఆ పార్టీలు తప్పనిసరి. వివాదాస్పదమైన వ్యక్తి, లెక్కలేనితనంతో వ్యవహరించే ఓ నాయకుడికి ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వొద్దని ఇక్కడి నేతలు అంతర్గత నిర్ణయం తీసుకున్నారట. విషయం తెలిసిన సదరు వ్యక్తి నేరుగా అమ్మగారిని కలిసి ప్రసన్నం చేసుకోవడంతో ఇక్కడి వాళ్లతో సంబంధం లేకుండా నేరుగా అక్కడి నుంచి టికెట్ ఇప్పించారని ప్రచారం జరిగింది. సో ఎవరు ఏంటనేది పేర్లు ఇక్కడ మనం ప్రస్తావించే పరిస్థితి కనిపించట్లేదు. మరొక వార్త చూస్తే,
హిమాచల్ బాటలోనే కర్ణాటక గుదిబండగా మారిన గ్యారంటీలు ఎడాపెడా కాంగ్రెస్ సర్కార్ అప్పులు 2 నెలల్లో 347% పెరిగిన రుణాలు ఈ ఏడాది 1,00,000 కోట్లకు పైగా అప్పు త్వరలో తెలంగాణది కూడా అదే పరిస్థితి. ఇది హిమాచల్ బాటలో కర్ణాటక. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్లో అక్కడ గ్యారంటీలు పక్కకు పోయినాయి. కర్ణాటకలో కూడా దాదాపుగా గ్యారంటీలు ఏవైతే గ్యారంటీలు ఇచ్చారో ఆ గ్యారంటీలు అమలు చేయలేక అక్కడ ఏకంగా ప్రభుత్వం ఇబ్బందులు పడుతుంది, దివాలా తీస్తుంది. దాదాపుగా ఈ ఏడాది 1,00,000కు పైగా కోట్ల అప్పు చేసినట్టుగా మనం చూస్తున్నాం. సో త్వరలో తెలంగాణది కూడా అదే పరిస్థితి. సో మొన్న ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు 6 గ్యారంటీలకు మా దగ్గర డబ్బులు లేవు, 1,27,000 కోట్లుంటే అద్భుతాలు సృష్టించే వాళ్ళం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సో 6 గ్యారంటీలు ఏవైతే మేము అధికారంలోకి రాగానే 100 రోజుల్లో తమకు తాముగా ఒక కాల పరిమితి వాళ్లకు విధించుకొని మరి ప్రజల్లోకి వచ్చారు. 100 రోజుల్లో మేము 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. గ్యారంటీ కార్డులు ఇచ్చారు. ఆ గ్యారంటీ కార్డులపైన సోనియా గాంధీ సంతకం, రాహుల్ గాంధీ సంతకం, తర్వాత ఆ అధిష్టానం పెద్దల సంతకం, ఇక్కడ ముఖ్య నాయకుల సంతకాలతో కార్డులు కూడా పంచి మరి ఓట్లు వేయించుకున్నారు. కానీ ఇవాళ 6 గ్యారంటీలు అమలుకు మా దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సో 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేస్తామంటేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈసారి అవకాశం ఇద్దామని అందరం ఓట్లేసాం. ఇవాళ 6 గ్యారంటీల సంగతి ఏంటి? ఖచ్చితంగా 6 గ్యారంటీలు 100 రోజుల్లో ఇస్తామన్నటువంటి 6 గ్యారంటీలు ఇకనైనా అమలు చేయాల్సిందనేటువంటి డిమాండ్ ప్రజలు చాలా తీవ్రంగా చేస్తున్నారు. అయితే దాదాపుగా త్వరలో తెలంగాణది కూడా ఇదే పరిస్థితి అంటే ఇక గుదిబండగా గ్యారంటీలు మారిపోయినాయి కాబట్టి ఇక గ్యారంటీలు మేము అమలు చేయలేం. అఫ్కోర్స్ మొన్న ముఖ్యమంత్రి అసెంబ్లీలో దాదాపుగా చెప్పేశారు ఇంకా గ్యారంటీలు అమలు సాధ్యం కాదు అని. ఇంకా అఫీషియల్గా కూడా ఇక ప్రజలు కూడా ఒక కంక్లూజన్కి రావాల్సిన పరిస్థితి తప్పేలా కనిపించట్లేదు తెలంగాణలో. అలవి కాని గ్యారంటీలు హామీలతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని నెరవేర్చడానికి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తోంది. తమ పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ బాటలో నడుస్తూ ఎడాపెడా అప్పులు చేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్, నవంబర్ నెలల్లో కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న అప్పుల్లో 347% పెరుగుదల కనిపించడమే ఇందుకు నిదర్శనం. తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంది? కర్ణాటక ఇచ్చిన 6 గ్యారంటీలను ఇక్కడ కూడా అమలు చేస్తామని ప్రజలకు ఆశలు చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటి అమలు కోసం కింద మీద పడుతోంది. గ్యారంటీల్లో చాలా పథకాలని అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఇంకా ప్రారంభించలేదు. సో అది కర్ణాటక తరహాలోనే ఇక తెలంగాణ కూడా పూర్తి స్థాయిలో చేతులు ఎత్తేయబోతున్నట్టుగా తెలుస్తోంది. విద్యుత్ షాక్తో చనిపోతే పరిహారం 5 లక్షలు. షాక్ మరణాలకు విద్యుత్ సంస్థల చెల్లింపు. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 1,00,000, స్వరాష్ట్రం వచ్చాక భారీగా పెంపు. పశువులు, జీవాల మృతికి పరిహారం. ఏటా పెరుగుతున్న మరణాల సంఖ్య. పరిహారం చెల్లింపులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అల్లు అర్జున్పై దాడి, పూల కుండీలు ధ్వంసం, అడ్డొచ్చిన సిబ్బందిపై దౌర్జన్యం. ఓయూ జేఏసీ ముసుగులో యూత్ కాంగ్రెస్ నేతల అరాచకం. కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుల అరెస్టు. అభిమానుల సంయమనం పాటించాల్సినటువంటి సమయం ఇదంటూ అల్లు అరవింద్ పిలుపునిస్తున్నారు. సీనియర్ అల్లు అర్జున్ ఆవరణలో పూల కుండీలు ధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు. అల్లు అర్జున్ ఇంటిపై దాడిలో పాల్గొన్న నిందితులు రెడ్డి శ్రీనివాస్, ముక్కా ప్రవీణ్ కుమార్, ప్రేమ్ గౌడ్, నాగరాజు వీరనేని రేవంత్ రెడ్డితో కలిసి ఫోటోలు దిగారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఫొటోస్ మనం చూస్తున్నాం. అల్లు అర్జున్పై కక్ష ఎందుకు? మజ్లిస్తో కలిసి సీఎం కుట్రపూరితంగా వ్యవహరించారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ తీవ్ర ఆరోపణలు. కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు కరువు. ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇవి దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు.